దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈ సందేశాలు ప్రతిరోజు వింటూ వ్యక్తిగతంగా కుటుంబంగా మీరంతా ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందాలని, దినదినము ప్రభువుకు సమీపంగా జీవించాలని, మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, అలాగే మీ జీవితంలో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ వాక్య ధ్యానాలు ప్రార్థనాపూర్వకంగా మీ వద్దకు తీసుకొస్తున్నాం. ఈ వాక్య ధ్యానాన్ని వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. యూదా దేశంలోని యెరూషలేం ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసి తూరు, సీదోను అనే ప్రాంతాలకి యేసు ప్రభువారు అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఒక కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుతుంది ప్రభువా అని కేక వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క సమాధానం కూడా చెప్పలేదు, మౌనంగానే ఉన్నారు. అయితే ఆమె మాత్రం విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూనే కేకలు వేస్తూ ఉంది. అయితే శిష్యులు అంటున్నారు, ప్రభువా, ఈమె మనం వెంబడించి కేకలు వేస్తుంది ప్రభువా అన్నప్పుడు అక్కడ యేసు ప్రభువారు ఒక మాట అంటారు, ఇశ్రాయేలు ఇంటి వారైనా నశించిన వారి యొద్దకే నేను పంపబడుతుంది, కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు ఆయనను ఆమె యేసుక్రీస్తు ప్రభువారికి మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభు అని ఎంతో దీనంగా తన హృదయ వ్యాధి అంతటిని కూడాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి తెలియపరచడానికి సహాయం చేయ ప్రభువా, సహాయం చేయ ప్రభు అని కేకలు వేస్తూ ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, అమ్మా, పిల్లల రొట్టెలు కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు అని యేసు ప్రభు వారు చెప్తారు. అప్పుడు వెంటనే ఆ కనాను స్త్రీ అంటుంది, అవును ప్రభువా, నిజమే నేను చెప్పింది ప్రభువా, యజమాని యొక్క బలలో నుండి పడిన ముక్కలు కుక్క పిల్లలు తిన్ను కదా ప్రభువా అని చెప్పినప్పుడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే అవునుగా కానీ యేసుక్రీస్తు ప్రభువారు జవాబు చెప్పారు. ఒక విషయం మనం గమనించాలి, ఈ కనాను స్త్రీ తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. ఆ కనాను స్త్రీ యొక్క కుమార్తె ఎప్పటి నుంచి దెయ్యం పట్టి ఉందో తెలియదు, కానీ ఆ స్థితి అంతటి నుంచి సంపూర్ణంగా విడుదల చేశాడు. ఆమె కోరినట్టుగానే దేవుడు ఆ కుమార్తెకు స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యాలు మనం గమనిస్తున్నాం. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ ఆందోళనకు గురవుతున్నారో ఆ ఆందోళన, ఆ గలిబిలి, ఆ కలవరం, ఏ హృదయ వ్యాధినెత్తుందో ఆ వ్యాధినంతటినీ ఈ కనాను స్త్రీ వలె కేక వేసి విన్నవించినప్పుడు ఆమె జీవితంలో గొప్ప కార్యం చేసినట్టుగానే ఈ హృదయ వేదన ఏదైనప్పటికీ ఆ వేదనంతటిని కూడా ప్రభు ముందు పెట్టినట్లయితే దేవుడు తప్పనిసరిగా జయమిస్తాడు. ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా, నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుంది ప్రభువా అని తన దీనస్థితి అంతటిని దేవునికి తెలియపరిచినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆయన మీద సంపూర్ణంగా మనం అనుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప విడుదల, గొప్ప జయాన్ని, గొప్ప సంతోషాన్ని నింపడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ఈ కనాను స్త్రీ తన కుమార్తె దెయ్యం పట్టినట్టుగా ఆ హృదయ వ్యాధంతో వచ్చింది కదా ప్రభువా, అలాంటి పరిపూర్ణమైన విశ్వాసంతో వచ్చినప్పుడు ప్రభువా ఆమె జీవితంలో గొప్ప కార్యం జరిగించారు ప్రభువా.
మా ప్రియుల జీవితంలో ఎలాంటి ప్రతికూలత వారి జీవితంలో అలుముకుందో, ఏ హృదయ వ్యాధులకు గురవుతున్నారో, హృదయంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నారో ప్రభువా, వాటన్నిటి నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. అయితే మీ యందు పరిపూర్ణమైన విశ్వాసం మీ మీద ఉంచి మీ సహాయాన్ని అర్జిస్తున్న వారందరికీ ప్రభువా మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప విశ్వాసాన్ని నింపి ఆ కానాను స్త్రీ యొక్క కుటుంబంలో జరిగించిన కార్యమే మీ జీవితంలో జరిగించడానికి ప్రభువు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.